ఫస్ట్ లేడీస్. బర్నింగ్ డిజైన్తో ఇంట్లో రావడం జరిగింది. డిజైన్తో మేము సబ్మిషన్ వర్క్ చేయడం జరిగింది. ఈరోజు గారి కన్వెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో బిజినెస్కి చాలా రుణపడి ఉంటామండి. మా లైఫ్లో చాలా వెలుగులు ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్. ఎస్, నా పేరు కుసుమన్ దాస్ అండి. ఇదే పక్కనే పోలీస్ స్టేషన్లో వర్క్ చేశాను. పార్ట్ టైంలో మా మిస్సెస్ డ్రైవర్ వర్క్ చేసింది. ఇప్పుడు కూడా స్టిల్ అయ్యాము జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. 5 years అయితే జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నాను. సో చాలామందికి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది, అవసరం వచ్చిందంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. ఎలాంటి కళలు అనుకుంటే దిగు తిరిగిపోయే కళ. చిన్న కారు కాదు, పెద్ద కారు కాదు, నాకంటూ ఒక సొంత హెలికాప్టర్ ఉండాలి, నాకంటూ ఒక రోల్స్ రాయిస్ నాకు ఒక సపరేట్గా ఉండాలి. నేను ఇల్లు కట్టుకుంటే నాకు వాక్ తిరగడానికి వాక్ చేసుకోవాలన్నమాట, వాక్ చేసుకునేటట్టు ఉండాలి. అట్లా పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి కళలు ఉన్నాయి. కానీ కళలు ఉన్నాయి కానీ జీవితంలో జాబ్ వచ్చిందని మనకు సాటిస్ఫాక్షన్ రాలేదు. జీవితం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు. సో ఎప్పుడైతే నాకు అర్థమైందంటే ఎప్పుడైతే అర్థమైందో సో జస్టిస్ నా లైఫ్లో 2018 ఆగస్టులో స్టార్ట్ రావడం జరిగింది. వచ్చాక చాలా అనిపించింది. ఎందుకంటే నా తరతరాల నుంచి సబ్బు పేస్ట్ వాడుతున్నారు. నా తాత వాడు ₹1 రాలేదు. కానీ జస్టిస్ పేస్ట్ వాడితే నా ఇంట్లో ₹424 ఇన్కమ్ వచ్చింది. నేను ఉప్పి కల్పిపైపై కింద మీద పడిపోయి ఏమంటారు చిన్నపిల్లలు గిలగలు కట్టుకుంటే చేసుకున్నాను. నేను ఏంటని తీసి వేస్ట్ మార్చి డబ్బులు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేసిన 5 నెలలు నా శాలరీకి సగం వచ్చేసింది. అరే దీంట్లో ఇక సీరియస్గా బిజినెస్ మనకు స్టార్ట్ చేసిన మనకు 8 months బిజినెస్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ కార్డు తీసుకోవడం జరిగింది. 12 లక్షల 39,000 ఇన్కమ్ ఉన్నప్పుడు కార్ తీసుకోవడం జరిగింది. లైఫ్ లాంగ్ కార్ పండించి తర్వాత 12 monthsలో ఈ బిజినెస్ నుంచి నేను ఎప్పుడైతే మా అమ్మకి ఎప్పుడు మాటించేవాళ్ళు అనమాట. మా అమ్మ ఈరోజు వర్గంలో ఉంది, అనుకుంటుంది. ఎప్పుడు అనేవాళ్ళు అమ్మ లక్ష సంపాదిస్తా అంటే అమ్మ నమ్మేది కొన్ని రోజులు నమ్మింది, కొన్ని రోజులు నమ్మలేదు. అరే 2-3 సంవత్సరాల తర్వాత మానేసింది. ఎందుకంటే ఇప్పుడు ఏది మాటలకి తప్ప ఏది చేయడానికి చెప్పి. కానీ ఈరోజు వెస్టీజ్ నుంచి నా నెలకు ఆదాయం 17 లక్షలు అండి. నెలకు 17 లక్షలు. అది ఓన్లీ ఇప్పుడు వరకే. కానీ డిసెంబర్ 2024 నా ఇన్కమ్ వచ్చేసరికి 50 లక్షల ప్లస్ ఉంటుందండి. ఇది మాటలు కాదు, చేసి చూపిస్తాయి. ఎందుకంటే 15 లక్షలు ఒకసారి చూసుకొని చూడండి, ఎంత గొప్ప కనిపిస్తుంది, ఇంత ఒక పెద్ద ఇది కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. బిజినెస్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ 36 నెలలప్పుడు మెడిసిన్స్ పెంచి తీసుకున్నా. అలాగే ఇక్కడే సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టించారు. ఇంద్రభవనం లాంటి 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించారు. అందులో పెద్ద థియేటర్ కట్టించారు, హోమ్ థియేటర్. అంటే ఆలోచించండి. మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేశారు. 6,000 గజాల్లో ఇల్లు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, వెస్టీజ్ నుంచి ఈరోజు సుమారుగా 8 కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించగలిగినాను. ఇట్లా కాదు డబ్బాయికి పట్టాలి. మీరు అందరూ సౌతాల గురించి వచ్చేది. ఇక్కడ వాళ్ళకి ఇట్లా కొట్టరు. కింద నేను మీటింగ్ అయిపోయిన తెలియొచ్చిన తర్వాత ఇక్కడ నేను పెయింట్ ఫామ్ రాసుకున్నాను, రెస్టారెంట్ పెయింట్ ఫామ్ రాసుకున్నాను. అలా ఉండేది. అలా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. మిస్సెస్ చెప్పగలుగుతున్నాను. పెట్టుకోండి. ఒక్కడే మీకు ఇక్కడ నుంచి దేవుడు వరాలని శాపాన్ని సపరేట్గా ఇవ్వడు, అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఆ అవకాశం వెస్టీజ్ ద్వారా వచ్చింది. మీరు సద్వినియోగపరచుకుని సక్సెస్ కండి. ఇలా మా దగ్గర మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ.